నమస్తే, myself Sarasija. Welcome to Mythri News. ముందుగా headlines. సిటీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం. చింతకుంట, వాగేశ్వరి కాలేజ్, కొత్తపల్లిలకు బస్సులు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసంతృప్తి. తీగలగుట్టపల్లిలో పనులను పరిశీలించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సిపి గౌసాలం. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ టెండర్లలో గోల్మాల్. విచారణ చేపట్టాలని రవీందర్ సింగ్ డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు లోకల్ బస్సులను ప్రారంభించామని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ బస్సులను ఆయన ప్రారంభించారు. నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కరీంనగర్లోని బస్టాండ్లో 3 లోకల్ బస్సులని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మేయర్ కొలగాని శ్రీనివాస్, కలెక్టర్ చిత్రా మిశ్రలతో కలిసి మంత్రి పొన్నం ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు బస్టాండ్ నుండి తిమ్మాపూర్ వరకు సిటీ బస్సులో ప్రయాణించారు. కాగా ఈ బస్సులు బస్టాండ్ నుండి వాగేశ్వరి కాలేజ్, చింతకుంట, కొత్తపల్లి హవేలీ వరకు 3 బస్సులు నడవనున్నాయి. నగర ప్రజల సౌకర్యార్థం మొదటి విడతగా 3 రూట్లలో బస్సులు ప్రారంభించామని పొన్నం తెలిపారు. అవసరాల దృష్ట్యా మిగతా రూట్లలో బస్సులని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని హామీనిచ్చారు. ప్రతిమ, చెల్మెడ, మెడికల్ కాలేజీల వైపు కూడా బస్సులు నడుపుతామని చెప్పారు. ప్రయాణికులు ఆదరిస్తే 24 గంటలు బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిటీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది అని తెలిపారు. ప్రతి గ్రామానికి బస్ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్టీసీ ప్రతిరోజు 35 లక్షల కిలోమీటర్లు, 65 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, పోలీస్ కమిషనర్ గౌసాలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మున్నూరు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆర్టీసీ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, నగర మేయర్ గారు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి కరీంనగర్లో చాలా కాలంగా డిమాండ్ ఉన్నటువంటి సిటీ బస్సులను ప్రారంభం చేసినాం. ఈరోజు ప్రధానంగా రోజు ఉపాధి కొరకు కరీంనగర్ వచ్చే చింతకుంట, ఒడ్యారం ప్రాంతానికి సంబంధించినటువంటి రోజు కరీంనగర్కు అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళకు, అదేవిధంగా ఎక్కువ విద్యార్థులు ఉండేటువంటి వాగేశ్వరి కాలేజీ వైపు, ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్నటువంటి కొత్తపల్లి వైపు ఈ 3 రూట్లను ఈరోజు ప్రారంభం చేసాం. దాని తర్వాత ప్రతిమ వైపు, చెలమడ వైపు, మానకొండ వైపు కూడా ఈ మెడికల్ ఈ యొక్క ఒక సిటీ బస్సులు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక్క సర్వీస్తో స్టార్ట్ చేసాం. అప్ అండ్ డౌన్ కొడుతూనే ఉంటుంది 24/7. ఇంకా ప్రజలను ఆదరించే విధంగా దీనికి ప్రచారం చేసి ప్రజలందరూ సిటీ బస్సులు వాడుకోమని కోరుతాను. తప్పకుండా ఇంకా అవసరమైతే ఒకటే రూట్లో 3 బస్సులు వేయడానికి కూడా మా సంస్థ తరఫున ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలు దీన్ని ఉపయోగించుకున్న పద్ధతులలో మేము బస్సుల సంఖ్య పెంచుతాం. ఈ విధంగా బస్ అలాట్మెంట్స్లో విద్యార్థులకు ఉండాలన్న ఉద్దేశంతో సహకరించినటువంటి అధికారి నాగిరెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిజంగా కూడా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ గత ప్రభుత్వంలో దాదాపు ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి ఘనత కేసీఆర్. అటువంటి వ్యవస్థకు ప్రాణం పోసి ఈరోజు లాభాల్లో నడిపించి పేద ప్రజల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని కలిగించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఈ తిమ్మాపూర్ లోపల ఇక్కడి వరకు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, అదేవిధంగా డిగ్రీ కాలేజీలు అన్నీ ఉన్నాయి. కరీంనగర్ నుండి వచ్చి చాలామంది ఇక్కడ చదువుకుంటారు, హాస్టల్స్లో ఉండి వారి సౌకర్యార్థం పొన్నం ప్రభాకర్ గారికి, మంత్రివర్యులకు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో
నలుదిక్కుల సిటీ సర్వీస్ ప్రారంభించిన సందర్భంగా కరీంనగర్ నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారికి ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలో మనకు సిటీ బస్సులను ప్రారంభించడం జరిగింది. దీనిలో ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు, కార్పొరేటర్లు, ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. సిటీ పెరిగింది, విస్తరించింది కాబట్టి ఈ బస్సుల్లో మనకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సిటీ బస్సులు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. కరీంనగర్లోని తీగలగుట్టపల్లి ఆర్ఓబీ నెమ్మదిగా సాగుతూ ఉండడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వృద్ధురాలు ఆర్ఓబీ సమీపంలోని కల్వర్టులో పడిపోవడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మేయర్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆర్ఓబీ పనులను పరిశీలించారు. భూసేకరణలో తీవ్ర జాప్యం జరిగిందని అధికారులు వెల్లడించారు. తీగలగుట్టపల్లి ఆర్ఓబీ వద్ద బీటీ రోడ్డు కల్వర్టు నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం భూసేకరణకు సిద్ధమైందని, అతి త్వరలోనే నోటిఫికేషన్ను వెలువరించబడుతుందని తెలియజేశారు. 6 నెలల్లో ఆర్ఓబీ నిర్మాణానికి సంబంధించి వన్ సైడ్ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉండగా కరీంనగర్లోని పలు ప్రాంతాలలో సిపి గౌస్ ఆలం పర్యటించారు. తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జ్, బొమ్మకల్ ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేయాలని సిపి సూచించారు. రహదారులు 2 వైపులా ట్రాఫిక్ సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా వాహనాలను నెమ్మదిగా అప్రమత్తంగా నడపాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిపి గౌస్ ఆలంతో పాటు రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ లక్ష్మారెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్లో 180 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల టెండర్ ప్రక్రియపై మాజీ మేయర్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ టెండర్ వ్యవహారంలో 50 కోట్ల వరకు చేతులు మారాయని ఆరోపించారు. ఎక్సెస్ టెండర్ను రద్దు చేసి మళ్లీ అదే కాంట్రాక్టర్కు పనులు అప్పగించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ డ్రైనేజీ టెండర్పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రవీందర్ సింగ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాన కారణం ఏంటంటే యూడిఐఎఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద 200 కోట్ల రూపాయలు అంటే 180 కోట్ల రూపాయలు జీవో నంబర్ 745 ప్రకారం శాంక్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా దీంట్లో ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీల కోసమే ఈ దాదాపు 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మొదటి విడతగా. ముఖ్యంగా స్మార్ట్ సిటీ నిర్మాణం, స్మార్ట్ సిటీ పనులు జరిగేటప్పుడు స్మార్ట్ సిటీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. స్మార్ట్ సిటీ రావడానికి ఏకైక ప్రధాన కారణంలో దాంట్లో 12 మార్కులు 10 మార్కులు ఉంటాయి. ఆ 10 మార్కులు అండర్ గ్రౌండ్ మనం స్టార్ట్ చేసినందుకు, ఎస్టీపీ నిర్మాణం చేసినందుకు కరీంనగర్, దాని ద్వారా మనకు స్మార్ట్ సిటీ రావడం జరిగింది. దాంట్లో భాగంగా
స్మార్ట్ సిటీ వర్కులు స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క దాంట్లో తప్పనిసరిగా డ్రైనేజ్ నిర్మాణం చేయాలన్నా, సీసీ రోడ్ నిర్మాణం చేయాలన్నా తప్పనిసరిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు 2 లింక్ కలపాలి. సఖీ సెంటర్ ప్రయోజనాలను మహిళలకు తెలియజేసేలా పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జెడ్పీ ఇన్ఛార్జ్ సీఈఓ పవన్ అన్నారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో గల సఖీ సెంటర్ను జిల్లా సంక్షేమ శాఖ అధికారి సరస్వతితో కలిసి ఆయన పరిశీలించారు. సఖీ వన్ స్టాప్ సెంటర్ ద్వారా వివిధ రకాల హింసలకు గురి అయిన బాధిత మహిళలు, బాలికలకు అందించే తాత్కాలిక షెల్టర్, కౌన్సిలింగ్, న్యాయ, పోలీస్, వైద్య సహాయం, అత్యవసర సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళా హెల్ప్ లైన్ 181కు బాధిత మహిళలు ఫోన్ చేసినప్పుడు అందించే అత్యవసర సేవలపైన ఆరా తీశారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల గురించి జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి వివరించారు. ఈ కార్యక్రమంలో సఖీ నిర్వాహకురాలు, ఐసీడీఎస్ అర్బన్ సిడిపిఓ కవిత, సఖీ నిర్వాహకురాలు దామెర లక్ష్మి, సఖీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎల్డర్లీ పర్సన్ దగ్గర కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ నలుగురు సందర్భంలో ఎవరికి బాగా ఇష్టం ఇష్టం ఉండి వీళ్ళకి దగ్గర నుంచి చెప్పేసి వాళ్ళు ఏమంటారు, నేను ఒక్కరు ఎందుకు చూడాలి, అందరు చూడాలంటే విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా ప్రతిభకు ప్రోత్సాహం అందించాలనే సంకల్పంతో జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. కళాశాలలో చదవనున్న మొదటి సంవత్సరం విద్యార్థులకు శాలిని ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముందస్తుగా 18,000 రూపాయల స్కాలర్షిప్ను పంపిణీ చేస్తోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం ప్రవేశం పొందిన 82 మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి 18,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ చెక్కులని పంపిణీ చేశారు. భవిష్యత్తులో కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు తెలిపారు. అలాగే బంగారు పథకాలు సాధించిన విద్యార్థులకి నగదు ప్రోత్సాహకం అందజేసినట్లుగా చెప్పారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ విద్యను మధ్యలోనే ఆపివేయాల్సిన పరిస్థితులు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థులు ఆర్థిక ఒత్తిడికి లోను కాకుండా పూర్తి ఏకాగ్రతతో విద్యాభ్యాసంపై దృష్టి సారించి తమ లక్ష్యాలని సాధించాలని సూచించారు. జ్యోతిష్మతి విద్యా సంస్థలు విద్యా నాణ్యతతో పాటు విద్యార్థుల సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యతనిస్తున్నాయని చైర్మన్ తెలిపారు. ఏకలేదు బాగుంటుందని చెప్పి మేము చూసుకుంటే మా ఫ్రెండ్స్ ద్వారా కానీ రిలేషన్స్ ద్వారా కానీ చూసుకుంటే జ్యోతిష్మతి బాగుంటుందని చెప్పని అనిపించింది. చాలా కాలేజీకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి కానీ వేరే డిస్ట్రిక్ట్లో కానీ వేరే స్టేట్లకు వెళ్ళి కూడా ఫోన్స్ వచ్చినాయి. కానీ ఈ కాలేజీ మాత్రం అసలు ఫోన్ రాలేవు. ఎందుకని చెప్పని ఇక్కడ అడ్మిషన్ అయ్యేటప్పుడు మాత్రం పడితే మా కాలేజీ నుంచి అట్లా రికమెండేషన్స్ ఏమున్నాయండి, మా కాలేజీ మంచి స్టడీ బాగుంటుంది, అన్ని చాలా బాగుంటుంది, మీరే తీసుకొని వచ్చే విధంగా మాకు సంతోషం అని చెప్పి వాళ్ళు అన్నారు. అంతేకాకుండా ఈ సడన్గా ఇప్పుడు మొన్న పేపర్లో చూసినాం మేము ఇట్లా ప్రతి ఒక్క విద్యార్థికి 18,000 రూపీస్ ఇస్తారని చెప్పని. అది చాలా గ్రేట్ విషయం అది. ఎందుకంటే ఇవాళ రేపు చాలా కాలేజీలు అంత కమర్షియల్గా ఫీజు వసూలు చేస్తారు తప్పించి ఇవ్వడానికి ఎవరు కూడా ముందరికి రారు. కానీ కాలేజీ నిజంగా సాగర్ రావు సార్ బాగా చాలా మంచి నిర్ణయము. నేను జ్యోతిష్మతి కాలేజ్లో నా ర్యాంక్ ద్వారా కౌన్సిలింగ్లో ఇక్కడ సీట్ వచ్చింది. ఇక్కడ జువాడి సాగర్రావు సార్ నాకు స్కాలర్షిప్ ద్వారా 18,000 ఇస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇయర్ ఇస్తామని చెప్పారు. మా బాబుకి రోహన్ ఫస్ట్ రావడానికి, కానీ సెకండ్ టైంలో వెయిట్ చేసాము. వెయిట్ కూడా రాసాక సెకండ్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే టాప్ 10 ఉన్న కానీ ఇక్కడ కర్నూలులోనే డిసైడ్ అయ్యి ఫస్ట్లోనే. సో ఇక్కడ పిఆర్ఓస్ ఉండదు జనరల్ అయితే, ఇక్కడ కాల్స్ రావు, మళ్ళీ డైరెక్ట్ మనకి నాణ్యత చూసడం రావడం జరుగుతుంది ఇక్కడికి. నేను విషయం ఏంటంటే వాస్తవంగా అసలు స్కాలర్షిప్ అనేది ఫస్ట్ వినడం కూడా అసలు నేను షాక్ అయినా. వాస్తవం కూడా ఇవ్వడం ఏంటి, చెక్ ఇవ్వడం అన్నాం కూడా అడుగుతారు, కానీ ఇవ్వడం ఏంటి. నిన్న నాకు చేరాను, మొన్న చేరాను, మొన్న ఈ తెల్లారి మళ్ళీ కాల్ చేశారు ఇట్లా 18,000 ఇస్తామని.
ఇది షాక్ వాస్తాం కూడా ఇవ్వడం గ్రేట్, అది రూపాయి ఇప్పుడు వచ్చినా కానీ ఇవ్వడం ఆలోచన అనేది చాలా గ్రేట్. సార్కి చాలా ధన్యవాదాలు. ఆగస్టు 6న ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు అన్నారు. కరీంనగర్లోని ముకుందాలాల్ మిశ్రా భవన్లో 2 రోజుల పాటు జరిగిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. కాంగ్రెస్ పాలనలో విద్యారంగ సమస్యలు పెరిగిపోయాయని, పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని ఆరోపించారు. ప్రతి విద్యార్థికి ఎలాంటి ఆంక్షలు లేకుండా అవసరమైన విద్యా సర్టిఫికెట్లు అందించాలని డిమాండ్ చేశారు. గురుకులాలలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఉదయం టిఫిన్ పథకం ఇంకా అమలు కావడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిక్, శ్రీకాంత్, మమత, సహాయ కార్యదర్శులు రాజు, భరత్, రమ్య, దీపిక, నాయకులు నరేష్, లెనిన్, అరవింద్, ప్రశాంత్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపిస్తూ కరీంనగర్లో బీజేవైఎం నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసులకు బీజేవైఎం నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం వెంటనే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ అధికారులు 19,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 7,000 పోస్టులకే నోటిఫికేషన్ ప్రకటించడం అన్యాయమని జిల్లా బీజేవైఎం అధ్యక్షులు సంగా నరేష్ అన్నారు. నిరుద్యోగులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. శాంతియుత ధర్నాలను పోలీసులు అడ్డుకోవడం అరాచక పాలనకు నిదర్శనమని ఆరోపించారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులంతా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని బీజేవైఎం నాయకులు హెచ్చరించారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఏదైతే పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి 19,000 పోస్టులు డీజీపీ గారు సివి ఆనంద్ గారు 19,000 పోస్టులు మాకు అవసరం ఉన్నాయి, దాని ప్రకారమే ప్రభుత్వం కూడా నడుచుకుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 7,400 పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది. దీని వైఖరి చూస్తూ ఉంటే నిరుద్యోగులతో చెలగాటం ఆడేటువంటి పరిస్థితి ఎదురైంది. అదేవిధంగా నిరుద్యోగులు తలుచుకుంటే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేటువంటి రోజులు, అదేవిధంగా సమాధి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. శాంతియుతంగా మేము ధర్నా చేస్తూ ఉంటే, దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ ఉంటే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు తన యొక్క వైఖరిని తెలియజేస్తూ ఉన్నారు. కావున రానున్న రోజుల్లో నిరుద్యోగులంతా కూడా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సమాధి కట్టే రోజులు దగ్గరకు వస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ జిల్లాలోని కుంటలు, చెరువులు నిండిపోయాయి. దీంతో కొత్తపల్లిలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొత్తపల్లిలోని ప్రధాన బ్రిడ్జిపై నుండి ఉధృతంగా వస్తున్న వరద నీటితో పాటు చేపలు కొట్టుకు రావడంతో స్థానికులకు ఊహించని పండగ వాతావరణం నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు కొత్తపల్లి బ్రిడ్జి మీదుగా ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి సమీపంలోని చెరువులు, కుంటల్లో చేపలు నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చి బ్రిడ్జి కింద గుమిగూడాయి. ఉదయం నుంచే గ్రామస్తులు, యువకులు చేపలు పట్టేందుకు బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. చేతులతో, వలతో చేపలు పడుతూ గ్రామస్తులు సందడి చేశారు. మరికొందరు చేపలను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. చెక్కిలు పట్ట నాది ఎంత పడుతుందో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పాటు వీధి దీపాలు లేకపోవడం, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల నిర్లక్ష్యంతో ఓ వృద్ధురాలు నాలాలో పడిపోయిన ఘటన కరీంనగర్లో కలకలం రేపింది. నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది. చీకటి, వర్షం కారణంగా ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న నాలా గుంతలో పడిపోయింది. నాలాలో ఇరుక్కుపోయిన ఆమె భయాందోళనతో నరకయాతన అనుభవించింది. బాధితురాలి అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. బ్రిడ్జి నిర్మాణం పేరుతో నాలాను అరకొరగా నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా కవి వేద పండితులను ఘనంగా సత్కరించారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గోవర్ధనగిరి రాజ్ కుమార్, మారంగంటి అనంత ఆచార్య, సంపత్ కుమార్, పెద్దిరాజు సత్యనారాయణ రాజులను క్లబ్ ప్రతినిధులు శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు అన్నమనేని శ్రీనివాస్, సెక్రటరీ ఉషికే మహేష్, ట్రెజరర్ పెద్దిరాజు సత్యనారాయణ రాజు, వైస్ ప్రెసిడెంట్ కనుగొంటి రమణారెడ్డి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గడప కోటేష్ కుమార్, పాస్ట్ ప్రెసిడెంట్ కొండం అంజిరెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట దెబ్బతిన్న రహదారిని తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ సామాజికవేత్త కోట శ్యామ్ కుమార్ డిమాండ్ చేశారు. రహదారిపై ఏర్పడిన పెద్ద గుంతల వల్ల ప్రజలు, వాహనదారులు పడుతున్న అవస్థలపై అన్నమల్ల సురేష్తో కలిసి ఆయన వర్షంలో తడుస్తూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఆసుపత్రి ప్రాంగణం కావడంతో నిత్యం వందలాది మంది రోగులు, అత్యవసర అంబులెన్స్లు ఇటువైపే రాకపోకలు సాగిస్తూ ఉంటాయని కోట శ్యామ్ కుమార్ అన్నారు. భారీ గుంతల కారణంగా అంబులెన్స్ల ప్రయాణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోట శ్యామ్ కుమార్తో పాటు అన్నమల్ల సురేష్ పాల్గొన్నారు. ఈరోజు మనం సివిల్ హాస్పిటల్ మందలు ఉన్న ఈ గుంతల కోసం పోరాటం, నిరసన చేయడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్ ఎలా ఉందంటే మంచిర్యాల చౌరస్తా నుంచి రాజా థియేటర్ రోడ్ ఇది అధ్వానంగా అంటే అధ్వానంగా ఉంది. ఎవరైనా పెద్దవారు హార్ట్ స్ట్రోక్తో వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే ఈ డెలివరీ ఎవరైనా వచ్చేవాళ్ళు, డెలివరీ అయ్యేవాళ్ళు ఎవరైనా ఈ రోడ్డు పంట వెళ్తే హాస్పిటల్కి వచ్చే అంతలనే డెలివరీ అయిపోతుంది. అదే కార్లలో లేదుకున్న అంబులెన్స్లో. ఒకవేళ హార్ట్ స్ట్రోక్తో వస్తే చనిపోయే రోడ్డు ఇది. అట్లున్నాయి రోడ్డు అధ్వానంగా. అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అర్బన్ ఛాలెంజ్ కింద 800 కోట్లు వచ్చినాయని మొన్నదాకా ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు వేసుకున్నారు. తర్వాత బండి సంజయ్ గారు కూడా 20,000 కోట్లు మన స్మార్ట్ సిటీ కింద శాంక్షన్ అయిన 20,000 కోట్లు అభివృద్ధి జరిగిందని. ఎక్కడ ఉంది అభివృద్ధి అని మేము ప్రశ్నిస్తున్నాము. దయచేసి మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు రాజకీయ నాయకుల మీద నమ్మకం లేదు మేడం. దయచేసి అధికారులుగా మీరే ముందుకు రావాలి. మున్సిపల్ కమిషనర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ముందుకు వచ్చి కరీంనగర్లో ఉన్న 66 డివిజన్లలో ఉన్న ఇలాంటి రోడ్ల ఇబ్బందులను ప్రజల నుంచి కాపాడాలని తెలియజేస్తున్నాము. ప్రపంచ మానవ అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారం గ్రామంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బాలల పరిరక్షణ అధికారి పర్వీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మానవ అక్రమ రవాణాపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పిల్లలు, యువత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అపరిచితుల మాటలు నమ్మవద్దని, ఉద్యోగాలు, ఇతర ఆశలు చూపించి మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలను సాధికారిత అపరిచితులతో పంచుకోవద్దని మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్టులు శైలజ, కవిత అన్నారు. మహిళలు, పిల్లలు అవసరమైన సహాయం కోసం 181 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని సఖీ కౌన్సిలర్ రేణుకా తెలిపారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శాంత, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. I am exam NSF A3 and will be with
కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అప్పిడి వకులదేవి, గీకూరు కృష్ణవేణి, మాతాజీలు, విద్యార్థులు పాల్గొని ఒకరికి ఒకరు గోరింటాకు పెట్టుకుని ఆనందాన్ని పంచుకున్నారు. విద్యార్థులు సాంప్రదాయ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు చేరవేయాలి అనే ఉద్దేశంతో గోరింటాకు వేడుకలు నిర్వహించామని పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి అన్నారు. గోరింటాకు ప్రాముఖ్యత, ఆషాఢ మాస విశిష్టత, భారతీయ కుటుంబ విలువల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవం, అవగాహన పెంపొందించడమే లక్ష్యమని ప్రిన్సిపల్ మోర రణధీర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి కోల అన్నారెడ్డి, ప్రిన్సిపల్ రణధీర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నటుడు, సామాజిక సేవకుడు సోనూ సూద్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లోని ఆదర్శ నగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోనూ సూద్ వీర అభిమాని కన్నయ్య మటన్ షాప్ యజమాని కన్నయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. నటుడు సోనూ సూద్ కరోనా సమయంలో వేలాది మందికి సహాయం చేశారని కన్నయ్య గుర్తు చేశారు. ఆర్థిక సహాయం అందించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన నటుడు సోనూ సూద్ అని తెలిపారు. ఆయన నటించిన సినిమాలే కాదు, ఆయన చేసిన సేవలు నచ్చి ఆయనకు వీర అభిమానిగా మారానని చెప్పారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే వారికి మనం చిరస్థాయిగా గుర్తుండిపోతామన్నారు. అలాగే మనం చేసే సేవ కూడా గుర్తుండే విధంగా ఉండాలని తెలిపారు. మనం చేసే సేవే ప్రతి మనిషి గుండెల్లో ఉంటుందన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆపదలో ఉన్న వారిని సహాయం చేసి ఆదుకోవాలని సూచించారు. కరోనా టైంలో చాలా మందికి ఆపద బాంధవుడు అయ్యారు, కనిపించే దేవుడు అయ్యాడు. సోనూ సూద్ గారికి కరోనా టైంలో వాళ్ళ టెస్టుకు కిలో మటన్కు 50 రూపాయలు వాళ్ళ టెస్టుకు అందించడం. సోనూ సూద్ గారి పేరు మీద ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను. సోనూ సూద్ గారికి నేను వీర అభిమానిని. సోనూ సూద్ గారిని ఒకసారి కరీంనగర్ వచ్చి మా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఒకసారి వీలు తీసుకొని కరీంనగర్కు సోనూ సూద్ గారు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. సోనూ సూద్ గారికి వెల్కమ్ చెప్తున్నాము మా కన్నయ్య మటన్ షాప్ తరఫు నుంచి. ఈరోజు సోనూ సూద్ గారి బర్త్డే కాబట్టి ఘనంగా ఒక 500 మంది గరీబులకు అన్నదాన కార్యక్రమం అయితే చేయబడడం జరిగింది. జలవిహార్ వాకర్స్ అండ్ స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్యను ఘనంగా సన్మానించారు. కరీంనగర్లోని గౌతమీనగర్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కట్టమైసమ్మ ప్రత్యేక పూజలు, వనభోజనాలు జరిగాయి. అలాగే రిటైర్డ్ ఎస్ఐ ఎల్లయ్య గౌడ్, లేక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రమేష్, కార్పొరేటర్ కొమ్రయ్య యాదవ్, ఊరిమల్ల శ్రీనివాసులను శాల్వాలతో సత్కరించారు. కట్టమైసమ్మ అనుగ్రహం ప్రజల అందరిపైన ఉండాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య అన్నారు. వాకింగ్, స్విమ్మింగ్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తున్న వాకర్స్ అండ్ స్విమ్మర్స్ అసోసియేషన్ అభినందనీయమైన సేవలు అందిస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆకుల నర్సయ్యతో పాటు జలవిహార్ వాకర్స్ అండ్ స్విమ్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
స్నేహితుడిని మోసం చేసి భారీగా డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటనలో కరీంనగర్ రూరల్ పోలీసులు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. తీగల గుట్టపల్లిలో 26 లక్షలు చోరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడు జెడ్పీటీసీ భర్త తగరం శంకర్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకోగా ప్రస్తుతం తీగల గుట్టపల్లి రైల్వే స్టేషన్ వద్ద మరో నిందితురాలు ఆడపు రేష్మను అరెస్టు చేశారు. కేశవపట్నం మండలం చింతగుట్టపల్లి గ్రామానికి చెందిన రేష్మ శంకర్ కు సన్నిహితురాలని రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ ఇంట్లోని బాత్రూమ్ తాళం పగలగొట్టి ఖాళీ డ్రమ్ములో దాచిపెట్టిన 26 లక్షల నగదును అపహరించారని చెప్పారు. నిందితురాలిని రిమాండ్ నిమిత్తం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు కరీంనగర్లోని బస్టాండ్ నుండి సిటీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య హాజరయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ కొలగాని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం బస్టాండ్ నుండి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణించి సేవలను పరిశీలించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకుల నర్సయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. నగర ప్రజలంతా ప్రజా రవాణా సేవలను విస్తృతంగా వినియోగించుకుని ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని ఆకుల నర్సయ్య పిలుపునిచ్చారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.